ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టింది. ఈ 100 రోజుల పాలనలో ప్రజలకు ఏమి జరిగిందో, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో వివరించేందుకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెం గ్రామంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్యకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కొండయ్యను టీడీపీ జనసేన నాయకులు పూలమాలలు శాల్వాలతో ఘనంగా సత్కరించారు. తోటవారిపాలెం అంగన్వాడీ సెక్టర్ లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొని స్త్రీలకు పసుపు కుంకుమ అందించి వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపికృష్ణ, ఎండిఓ నేతాజీ, టీడీపీ జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, కౌతవరపు జనార్దన్, బోదాటి నాగేశ్వరరావు, ఎర్చెర్ల స్వామితో పాటు మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేశారు. వీళ్ళందరూ ముందు పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాని వలన ఈ రోజు అధికారులను మనందరూ కూడా కూర్చోబెట్టి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం జరగాలన్న దాని మీద చేశారు. ఇంకోతే మీకు నేను చెప్పాల్సిన విషయాలు కొన్ని. ఎవరైతే ఈ 5 సంవత్సరాల్లో పెన్షన్స్ విషయాల్లో ఒక భర్త చనిపోతే ఒక భార్యకి పెన్షన్ ఇవ్వడం మానేశారు, ఒక ఇల్లు ఉంటే పెన్షన్ ఇవ్వడం మానేశారు, వాళ్ళ అబ్బాయి ఎంప్లాయ్ అయితే పెన్షన్ ఇవ్వడం మానేశారు, కరెంట్ బిల్లు 3000 వస్తే 200 దాన్ని కూడా ఆపేశారు. ఇవన్నీ కూడా వార్తలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ పరిష్కారం ఏంటంటే రేపు అక్టోబర్ 5వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎవరికైతే పెన్షన్ నిజంగా ఇవ్వాలి, అట్లాగే వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి ఎవరికైనా దొంగ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు కానీ పెన్షన్ కానీ తీసుకుంటే ఆ సర్టిఫికేట్ ఇచ్చిన ఇది తీసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా మంచి జరగాలి. ఎవరికైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళకి జరగాలి. ఇకపోతే హౌసింగ్ విషయానికి చాలా దగ్గరలో చాలా ఇళ్లలో ఒక 2-3 కుటుంబాలు కూడా ఉన్నాయి. వాటి వల్ల ఇబ్బంది. సో వాళ్ళని కూడా గుర్తించమని చెప్తున్నాం. గ్రామ పంచాయతీ వీళ్ళందరూ గుర్తిస్తే మనం వాళ్ళ స్థలం ఉంటే ఆ స్థలంలోనే ఇల్లు వచ్చినట్టు ఏర్పడింది. ఒక స్థలం లేకపోతే ఏం చేయాలని మనం ఆలోచన. ఇంకా మీకు ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. ఈ రోజు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల మన గవర్నమెంట్ వదిలేసినాక కూడా బాగు చేసిన దానిపై రైతాంగం వెంటనే మన గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం దాంతో ఎక్కడ పడితే అక్కడ కాలువలు బాగు చేసి ఇప్పుడు కూడా నేను నాయకపల్లి కొండేటి రోషి గారి పేరు మీద ఉన్నటువంటి ఎత్తుపల్లి పథకాన్ని కూడా స్టార్ట్ చేసి వచ్చాను. అంటే అన్ని ఎత్తుపల్లి పథకాలు స్టార్ట్ అవుతున్నాయి, అన్ని దగ్గర రిపేర్లు జరుగుతున్నాయి. మరి అట్లాగే మనకు నీళ్లు కూడా అక్కడి నుంచి రావడానికి ఉంది. లాస్ట్ టైం మనకు నీళ్లు ఇవ్వడం చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలవరం నుంచి మనం పట్టుకున్నాం ఒక పట్టిసీమ అనేటువంటి ప్రాజెక్టులు. అంటే దాని గేట్లు కానీ దాన్ని బాగు చేయకుండా వదిలేస్తే నీళ్లు కృష్ణానదిలో రాక కొన్నిసారి మీ అందరూ గుర్తుందని రైతాంగానికి నేను నీళ్లు ఇవ్వలేను, మా దగ్గర నీళ్లు లేవని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి అమ్మడి రాంబాబు వాడు చెప్పాడు. మీరు బెట్టబయలు వేసుకున్నాను. ఇద్దరు బెట్టబయలు వేసాక ఏమైంది, ఒక తుఫాను వచ్చింది, మొత్తం పడుతుంది. నేను తుఫాన్లో తిరిగి 10,000 ఎకరాలు మా దగ్గర నష్టపోయిందని తెలిస్తే ఆ అధికారులు కాదు 6,800 ఎకరాలని చెప్పారు. రైట్, 6,800 ఎకరాలు వాళ్ళు చెప్పిందే కాదు. దాని మీద ఏమన్నా ఎకరాకు 500,000 రూపాయలు ఇచ్చడం ఇవ్వలేదు. నిన్న జరిగిన తుఫానికి ఇరిగేషన్ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు మీకు నష్టపోయినటువంటి వాళ్ళు డబ్బులు ఇది చంద్రబాబు గారు. అలాగే రేపు మాత్రం మీ అందరూ కూడా తిరిగి మళ్ళీ సభ్యత్వం చేయబోతున్నాం. ఈ సభ్యత్వం ద్వారా మీకు అందరికీ కూడా 5 లక్షల రూపాయలు డబ్బులు వస్తుంది. ఏదన్నా అనుకోవాల్సిన 100 రూపాయలు మనం అంటే 5 లక్షల రూపాయలు డబ్బులు వస్తుంది. ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ కుటుంబానికి ఏదైనా ఇబ్బంది వచ్చిన రోజు ఆదుకోవడానికి మళ్ళా చంద్రబాబు బీమాని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇవే కాకుండా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. నేను మీకు అనేక మాటలు చెప్తున్నాను. మీకు నేను చెప్పాను, టూరిజం గురించి చెప్పాను, అట్లాగే హ్యాండ్లూమ్ పార్క్ గురించి మాట్లాడాను, అలాగే వారణంలో ఉన్నటువంటి షిప్పింగ్ హార్బర్ గురించి కూడా మాట్లాడాను. ఇవన్నీ కూడా వస్తాయి. చీరాల మంచి అభివృద్ధి జరుగుతుంది, మంచి రోజులు వస్తాయి చీరాలకి. కాబట్టి ఈ మంచి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరచమని అభ్యర్థిస్తూ మీ ముందు నేను